హలో మా అందరికీ అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్కైనా కానీ జనరల్ మూవీ లవర్స్కైనా కానీ రేపు డిసెంబర్ 5కి రిలీజ్ అవుతున్న పుష్ప సినిమా చూడాలని చాలామందికి ఉంటుంది. కానీ ఏం చేస్తాం, మూవీ టికెట్ కొందామంటే మూవీ టీము మన ఆస్తులు అడుగుతున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ బుక్ మై షోలో ఫ్రీగా టికెట్ ఎలా బుక్ చేయాలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. స్కిప్ చేస్తే మాత్రం అర్థం అవ్వదు. మళ్ళీ మీరు టికెట్కి ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా ఫ్రీ అంటే ఫ్రీ. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు అప్పుడప్పుడు సర్వర్ ఎర్రర్ వస్తుంది, కానీ మీరు మాత్రం 1 అవర్కి ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. ఫస్ట్ టైమే మీకు ఏ ఎర్రర్ రాకుంటే ఏం ప్రాబ్లం లేదు. మెయిన్గా ఈ ప్రాసెస్ చేయాలంటే మనకు కావాల్సిన ఏంటంటే క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డు. డెబిట్ కార్డ్ అనగానే కంగారు పడకమావా, డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డ్ అని అర్థం. మీకు ఒక డౌట్ రావచ్చు, బ్రో మరి పుష్ప మూవీకైనా ఏ మూవీ అయినా బుక్ చేసుకోవచ్చా అని. అలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఏం లేమావా, మీరైతే ఏ మూవీకైనా బుక్ చేసుకోవచ్చు. సంక్రాంతికి వచ్చే మూవీస్కైనా బుక్ చేసుకోవచ్చు, ఏం పర్లేదు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మీరు బుక్ మై షో యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మీరు ఏ మూవీ టికెట్ని అయితే బుక్ చేయాలనుకుంటున్నారో ఆ మూవీ మీద క్లిక్ చేయండి. సో చేసిన తర్వాత ఇలా వస్తుంది. సో బుక్ టికెట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి డేట్ సెలెక్ట్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత మీరు ఏ షో చూడాలనుకుంటున్నారో ఆ షోని కూడా సెలెక్ట్ చేసుకోండి. టికెట్స్ నెంబర్ ఆఫ్ టికెట్స్ ఎన్నో కూడా సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సో ఇక్కడ అప్డేట్ డీటెయిల్స్ కొట్టేయండి. కొట్టిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. అయితే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కంటిన్యూ నొక్కండి. సో కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత కిందికి ఇట్లా వస్తే మీరు ఇక్కడ ఏం టచ్ చేయకండి, కింది స్క్రోల్ చేసుకుని వస్తే ఇక్కడ రీడింగ్ పాయింట్స్ అని ఉంటుంది ఆప్షన్, దాన్ని క్లిక్ చేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ మీరు మెయిన్గా ప్రాసెస్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ కొన్ని బ్యాంక్స్కి మాత్రమే వర్తిస్తుంది. అందులో మీ బ్యాంక్ ఏది ఉందో అది చూసుకోండి ఒకసారి. అంటే కొన్ని నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ కొన్నే ఉన్నాయి, ఫ్యూచర్లో ఇంకొన్ని బ్యాంక్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే కొన్నే బ్యాంక్స్ ఉన్నాయి. సో ఇవి ఇందులో మీరైతే మీ దగ్గర ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డు ఉందో చూసుకొని తర్వాత ఏం చేస్తారంటే ఆ బ్యాంక్ జస్ట్ ఏ బ్యాంక్ అయితే మీరు డెబిట్ కార్డ్ ఎంటర్ చేయాలనుకుంటున్నారో జస్ట్ ఆ బ్యాంక్ మీద క్లిక్ చేయండి. సో చేసిన తర్వాత మెయిన్గా ఇక్కడ అడిగేది ఏంటంటే మీ డెబిట్ కార్డ్ ఉంటుంది కదా, డెబిట్ కార్డ్ వెనక ఒక 4 డిజిట్స్ ఉంటాయి. లాస్ట్ డెబిట్ కార్డ్ నెంబర్ లాస్ట్ 4 డిజిట్స్ ఇక్కడ ఎంటర్ చేయమంటుంది. సో చేసేయండి. ఇక్కడ చేసేసి ఇక్కడ చెక్ బ్యాలెన్స్ ఉంది కదా, అది ఎంటర్ చేసామంటే మనము దాంట్లో ఈ రీడింగ్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయనేది చూపిస్తుంది. సో ఆ రీడింగ్ పాయింట్స్ తోటి మీరైతే ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు టికెట్స్ని. సో ఇదే మా ఫుల్ ప్రాసెస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి.